చూసొస్తాను. బాగుంది. బాగుంది. ఏం నచ్చింది? సినిమా అంతా బాగుంది. ఓవరాల్ బాగుంది. ఏం నచ్చింది అంటున్నా? సినిమా చూసిన కదా, స్టోరీలో మీకు ఏం నచ్చింది? ఏం అర్థమైంది? తల్లి సెంటిమెంట్ ఉంది. బాగుంది. చాలా మంది ఫ్లాప్ అంటున్నారు, డిజాస్టర్. అలా అలా ఏం లేదు. బాగుంది. మీరు ఎవరు ఫ్యాన్? ఫ్యాన్ ఏం లేదు. అందరు సినిమా ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజు సైంధవ్ వచ్చింది, మొన్న గుంటూరు కారం, నిన్న గుంటూరు కారం ప్లస్ హనుమాన్ వచ్చింది కదా. మూడు లేదండి. ఇదే గుంటూరు కారం ఈ 2 చూడలే. చాలా మంది ఫ్లాప్ అన్నారు, అంతేం లేదా, నెగిటివ్ చేస్తున్నారు. అలా ఏం లేదు. ఫ్లాప్ ఏం లేదు. బాగుందండి. నైస్ గా ఉంది. చాలా బాగుంది. నాకైతే నచ్చిందండి. శ్రీలీల డాన్స్, మహేష్ బాబు డాన్స్ ఎదురుగా తీసేసింది. కుర్చీ మొత్తం పెట్టి జబర్దస్త్ గా ఉంది. అలా ఏం లేదు. ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా? సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అలా ఏం లేదు. కృష్ణ మహేష్ బాబు గారి బాండింగ్, తల్లి కొడుకు సెంటిమెంట్ బాగుంది. ఓవరాల్ గా సినిమా బాగుంది. మహేష్ బాబు గారు మీకు ఈ సినిమాలో కొత్తగా కనిపించారా? కొత్తగా టోటల్ భాష గానీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్ గా బాగుంది. సూపర్ గా సెట్ అయింది. ఫైనల్ గా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? గుంటూరు కారం హైలైట్స్ బాగుంది. టోటల్ గా చూడొచ్చు సినిమా. సూపర్ ఉంది. హైలైట్ అదే సాంగ్. అదే హైలైట్. గుమ్సు గిమ్సు నిమ్సు అంతే అయిపోయా. తగ్గేదేలే. చూసా సూపర్. తగ్గేదేలే. అల్లు అర్జున్ ఫ్యానా? కాదు, మహేష్ బాబు ఫ్యాన్. పోకిరి. ఇక్కడ పోకిరి సూపర్. కిమ్సు గుమ్సు అంతే. సినిమా చూస్తే అర్థమవుతుంది మీకే. చూడండి ఫస్ట్. మడత పెట్టి కుర్చీ మడత పెట్టి డన్ బాయ్ పేరు చెప్పాలి. చాలా మంది సినిమా బాగాలేదు, ఫ్లాప్ అంటున్నారు, మీకేమని? ఫ్యాన్స్ అడుగుతారు మాకు మాస్టర్ పీస్ కావాలని, ఇస్తే ఫ్లాపులు చేస్తాం. ఇప్పుడు మాస్టర్ పీస్ అంటారు సినిమా ఇది. అంతే కదా మరి. బాబు డాన్స్ బాగుంది. మాస్టర్ ఎవరు? మహేష్ బాబు, పీస్ శ్రీలీలనా? అంతే. శ్రీలీల డాన్స్ ఎలా అనిపించింది? సూపర్. ఇది అడుగు. ఆమెకు తెలుసు. మడత పెట్టి సాంగ్ డాన్స్ చేసావా? ఏ లేదు, ఈమె వేసింది. వేసినాం కాలు పట్టుకొని. సో బేసికల్గా మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో నేను చెప్తా. ఒకటి ఏంటంటే, అది పట్టుకోరా, మనకి రివ్యూ ఛాన్స్ తీసుకో. గుంటూరు కారము ఫ్లాప్ ఎందుకు అయిందంటే, ఫస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి ఉండే. అయితే హనుమాన్కి ఎక్కువ క్రేజ్ పెరిగిపోయింది. ఇది బేసికల్గా ఒక మంచి ఫ్యామిలీ మూవీ. అంటే టెక్నికల్గా ఏం థాట్స్ లేకుండా పోతే ఒక మంచి ఫ్యామిలీ మూవీ. కానీ ఈ నెగిటివిటీ వల్ల కొంచెం చాలా ఉన్న హైప్ కూడా మొత్తం వెళ్ళిపోయాను. ఇట్లా వెళ్ళిపోతారు కదా థియేటర్కి, అలా వెళ్ళిపోయి చూసేసరికి అంత క్రింజ్ ఉందన్నమాట. ఆ రీల్స్ ఇంట్రడ్యూస్ చేయడము, అట్లా శ్రీలీల ఓవర్ యాక్షన్. ఆ మహేష్ బాబు టాప్ నాచ్. మహేష్ బాబు కెరీర్లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నా, ఆ డాన్స్ కానీ అది కానీ స్టోరీ లైన్ చూసుకుంటే మాత్రం స్టోరీ చాలా గలీజ్ ఉంది. అంటే ఒక పాయింట్ లేదు, అది చాలా ఎండింగ్ కూడా అయిపోయిందా అన్నట్టు అనిపించింది. ఒక మేజర్ లేదు. నో ఈ త్రివిక్రమ్ క్లాసిక్ త్రివిక్రమ్ మూవీ లాగైతే అనిపించలేదు. అంటే పాస్ట్ మూవీస్కి కూడా అంతే ఆబ్వియస్లీ అనిపించలేదు. కానీ అప్పట్లో అలా వైకుంఠపురంలో అండ్ అరవింద్ సమేత వీరరాఘవ మూవీ, అక్కడికి వెళ్ళి అవి చూసేసి ఈ మూవీ చూసేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. దానికే నో. అంటే ఇంకా సైంధవ్ చూడలేదు, సైంధవ్ చూసాక డిసైడ్ చేయాలి. యాజ్ ఆఫ్ నో హనుమాన్కి పోతే బెటర్ మీరంతా. ఎందుకంటే ఇది రొటీన్ స్టోరీ ఉంది, అంత హైప్ అట్లా ఏమి ఇవ్వలేదు. మహేష్ బాబు కోసం వెళ్ళాలి. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ వాజ్ పీక్స్. ఇంకోటి నాకు అర్థమైంది కదా, ఇంత పెద్ద మూవీ కదా, ఆ లిప్సింగ్ కూడా సరిగ్గా వెళ్ళలేదు అనమాట. లిప్సింగ్ ఎందుకు వెళ్ళదు అర్థమైతే లేదు. కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ కొంచెం మంచిగా ఉంటే బాగుంటుండే. అది కానీ సూపర్ ఉంది. లేదన్న, చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. కావాలని అది డిజాస్టర్ అని చేస్తున్నారు కానీ చాలా బాగుంది సినిమా. లేదన్న, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా బాగా కామెడీగా సాగిపోతుంది. మహేష్ బాబు టైమింగ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, శ్రీలీల టైమింగ్ కానీ బాగుంది. డ్యాన్స్ అండ్ బాగుంది. ఇంకా అది కొంతమంది కావాలని చేస్తున్నట్టున్నారు. సినిమా చాలా సూపర్. యాంటీ ఫ్యాన్స్ కామెడీగా ఉంది, చాలా సూపర్ ఉంది. ఫ్యాన్ అని కాదన్న, నేను ప్రభాస్ ఫ్యాను, మహేష్ బాబు అందరి సినిమాలు చూస్తాను. సినిమా అయితే చాలా బాగుంది. నెగిటివ్ ఏం లేదన్న, చాలా కామెడీగా సాగిపోతుంది. ఎక్కడ మీకు బోరింగ్ ఉండదు. సినిమా సూపర్ ఉంది. సూపర్ అన్న. డ్యాన్స్ అయితే అసలు ఎక్సలెంట్. చాలా బాగా చేశాడు శ్రీలీల.